హై వ్యూర్స్, మార్నింగ్ నుంచి నన్ను చాలామంది అడుగుతున్నారు వైజాగ్ మర్డర్ ఇష్యూ సంబంధించి ఇవ్వండి అని. ఇద్దామనుకుంటూనే ఉన్నాను. లేడీ అగోరి పేరుతో హిజ్రాల కన్నా హీనంగా బిహేవ్ చేస్తున్నాడు కదా, వాటి సంబంధించి మొత్తం చెక్ చేస్తూ ఎఫ్ఐఆర్ చూస్తే బిజీలో ఉండిపోయాను. సో ఇప్పుడు క్లారిటీ ఇస్తున్నాను చూడండి. దయచేసి గుర్తుంచుకోండి, ప్రేమ అంటూ ఒక మగాడి దగ్గరికి వచ్చిన, ప్రేమ అంటూ ఒక ఆడపిల్ల మీ దగ్గరికి వచ్చిన, ఫస్ట్ ఫ్యామిలీస్ని బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసుకోండి. ఆ తర్వాత వీళ్ళు వెరిఫికేషన్ చేసుకోండి. కలిసిమెలిసి ఉంటామనుకుంటే అడిగండి, లేదంటే ఎవరిదరాలు చూసుకోండి. ఇన్ కేసు సెక్స్వల్గా కలిసి అనుకుందాం, అయినా సరే వద్దు, ఎవరిదరాలు చూసేసుకోండి, ఏం పర్లేదు. సెక్స్వల్గా కలవమని నేను చెప్పండి రా బాబు, బట్ అనుకోండి జరిగిపోయింది, వదిలేసాను ఇంకా అక్కడితో వద్దు. ఇప్పుడు చూడండి, పాపం అనుష వాళ్ళ నాన్న కొన్ని సంవత్సరాల క్రితం చనిపోయాడు. అనుష వాళ్ళ అమ్మకి పాపం హెల్త్ బాగట్ల, ఆల్మోస్ట్ బెడ్ రెస్ట్ అంట. దెన్ ఈ అనుషకి ఈ జ్ఞానానంద వాడు పరిచయం అయ్యాడు. ఈ జ్ఞానేశ్వరది వచ్చేసి దువ్వాడ, ఈ అమ్మాయి నర్సీపట్నం. ఇతను వచ్చేసి ఇది 2 ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు నడుపుకుంటా అని చెప్పేసి ఇంట్లో చెప్పాడట. బట్ ఇక్కడ వచ్చేసి స్కౌట్స్ అండ్ గైడ్స్ అని చెప్పేసి ఎన్సీసీ లాగే స్కూళ్ళలో కాలేజీలో ఒక వింగ్ లాంటిది ఉంటుంది. దెన్ దానికి వచ్చేసి ట్రైనర్గా ఉంటూ అలా నడిపిస్తున్నాడు. ఈ అమ్మాయిని వచ్చేసి 2 ఇయర్స్ బ్యాక్ పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకోకుండా ఉందని చూశాడు, బట్ పెళ్ళి అయితే అయ్యింది. పెళ్ళైన తర్వాత కూడా వీడు ఏదో ఒక వంక చెప్పి అమ్మాయిని వదిలించుకుందని చూస్తూ ఉన్నాడు. ఈ అమ్మాయిలు ఇంట్లో తెలుసు, ఇద్దరు కులాలు వేరు. వీడికి వచ్చేసి ఏంటి, వాళ్ళ అమ్మ నాన్న ఏమనుకుంటున్నారు, వీడు వైజాగ్లో ఉద్యోగం చేసుకుంటున్నాడు, వైజాగ్లో వ్యాపారం చేసుకుంటని చెప్పేసి అనుకుంటా ఉన్నారు. ఈ అమ్మాయి ఎన్నోసార్లు అడిగింది, పద మీ ఇంటికి వెళ్దాం, పద మీ అమ్మాయి నన్ను పరిచయం చేయండి, అస్సలు తీసుకెళ్ళాడు. అదేమంటే ఆ ఫోటో షూట్ ఈ ఫోటో హడావుడి చేస్తూ ఉంటాడు. మళ్ళీ ఈ అమ్మాయి ఫ్రెండ్స్ తెలుసు వీడితో పెళ్ళైంది ఉంటున్నారని. దెన్ మధ్యలో ఈ అమ్మాయిని చంపుదామని కూడా ఫలూడాలో వచ్చేసి మత్తు ట్యాబ్లెట్లు రకరకాలు ఏవో వచ్చేసాడు, బట్ అవలా. ఇక నెక్స్ట్ డే అంటే మొన్న సోమవారం డెలివరీ, దట్ మీన్స్ నిన్న డెలివరీ. ఇంకా తోడెవరు లేకపోతే ఎట్లాగా అని వాళ్ళ అమ్మమ్మ పేరు అన్నవరం. దెన్ ఆమెను పిలిపించారు, వచ్చింది. వీడు నైట్ వచ్చాడు. వీడు అప్పటికే డిసైడ్ అయ్యాడు, ఇప్పటి వరకు వచ్చింది, ఇక ఇప్పుడు బిడ్డ కూడా పుడితే ఖచ్చితంగా మా ఇంట్లో తెలియచి చెప్పాలి నేను. ఇక మనం అనుకునే మొత్తం తేడా పడిపోయింది. సో డౌట్ రాకుండా చంపేయాలి ఒకటి అనుకునేక. తెల్లారితే హాస్పిటల్ అడ్మిట్ కావాలి, ఎందుకంటే డెలివరీ డేట్ కాబట్టి. సో ఈలోపు ఏదో హెల్త్ ఇష్యూస్ వచ్చి చనిపోయింది అన్నట్టుగా మనం ఇది చేయొచ్చు అని చెప్పేసి ఆమెని ఊపిరాడకుండా చేసి గొంతు నుండి చంపేశాడు. దెన్ మార్నింగ్ వీడు ఉన్నట్టుగా బిల్డప్. వాళ్ళ అమ్మమ్మ లేచింది, బెడ్ లేమని లేపుతుంది. అనుష లేమని లేకపోట్ల. వీడిని పిలిచింది, అయ్యో ఏమైంది ఏంటని చెప్పేసి హడావుడి చేస్తూ హాస్పిటల్ పట్టుకెళ్ళాడు. చనిపోయింది కదా అన్నారు. ఇక ఈలోపు వన్స్ ఆసుపత్రిలో ఒక మనిషి చనిపోయిన బడిని తెచ్చిన, హాస్పిటల్ చనిపోయిన ఫస్ట్ పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. పోలీసులు వచ్చారు. దెన్ నేను మీ గతంలో కూడా చెప్పా, భర్త చనిపోతే భార్య మీద, భార్య చనిపోతే భర్త మీద ఫస్ట్ అనుమానం వచ్చింది పోలీసులకి. ఆ తర్వాత వాళ్ళు చుట్టుపక్కల క్రాస్ చెక్ చేస్తున్నప్పుడు ఆ అమ్మాయితో వీడు గొడవ పడుతూ ఉంటాడు అన్నట్టు. ఇక ఆ అమ్మాయి ఫ్రెండ్స్ వచ్చేసి వీడు చాలాసార్లు ఆ అమ్మాయిని దూరం పెడదాన్ని ట్రై చేశాడు. మధ్యలో ఒకసారి ఏకంగా వీడికి క్యాన్సర్ అని, నీ లైఫ్ నీది, నా లైఫ్ లాగా బతికేద్దాం, నువ్వు హ్యాపీగా వేరే పెళ్లి చేసుకోమని చెప్పాడని, సస్సే మేర నుయ్యితోనే నా లైఫ్ నా అమ్మాయి తెగేసేవడంతో ఇక అప్పుడు ఉన్నాడని, బట్ వాళ్ళ అమ్మాయికి ఎంతవరకు విషయం చెప్పలేదని, ఇప్పుడు ఫైనల్లీ ఇక ఆమెను వదిలించుకోవడం కోసం ఈ రకంగా చంపాడని చెప్పేసి వాళ్ళు ఇండైరెక్ట్గా హింట్ ఇస్తే క్రాస్ చెక్ చేస్తున్నప్పుడు ఒప్పుకున్నాడు, అవును నేనే చంపేసా, అదేమంటే నన్ను అనుమానించింది, ఎవరితో తిరుగుతున్నావు అంటది, రకరకాల ఇంకా వదకాలన్నీ చెప్పుకుంటా పోయాడు. అంతిమంగా నేను చెప్పేది మరలా చెప్తున్నా, ప్రేమ పెళ్లి చేసుకునేవాడు ఎవడైనా సరే కావచ్చు కాక, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి మనం పరిచయం చేసి క్రాస్ చెక్ చేసుకున్న తర్వాతనే మీరు ముందుకేయండి, అడిగేయండి. అలా కాకుండా వాడు నేను బతుకుదని మీరు కనుక అనుకుంటే, చచ్చినా బతికినా వాడుతున్నట్టు మీరు అనుకుంటే మీ లైఫ్ మీద హోప్స్ వదిలేసండి. ఎందుకంటే ఈ రోజులలో అంత పవిత్రమైన ప్రేమ నాకు కనిపించట్లే, అలా కనిపించినా కానీ ఎక్కడో అరుదుగా ఉంటూ ఉంది. అలా చెప్పి ప్రేమ పెళ్లి చేసుకున్న అందరూ నేను తప్పు పడతలేదమ్మా. ఎవరైతే ఈ రకంగా టైంపాస్ కోసం, ఎవరైతే నన్ను అడిగేవాడు ఎవడో లేడులే ఎంజాయ్ చేద్దాం ఆ తర్వాత వదిలేద్దాం అనుకుంటూ ఉన్నారు, అటువంటి వారి వల్ల చాలా చాలా ప్రమాదం. అన్యాయంగా పుట్టబోయే బిడ్డ చనిపోయింది, బతుకున్న పాపం అనుషను చంపేశాడు. ఇది మనిషే కాదు, మరో త్వరలో బెయిల్ మీద బయటకు వచ్చేస్తాడు. ఏం చట్టాలో ఏం వ్యవస్థ మంది. మీరైతే జాగ్రత్త ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు.